వెండి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. న్యూ ఇయర్ ముందు రికార్డు స్థాయికి ధరలు పెరిగాయి. 2,37,000కు కిలో వెండి చేరింది. ఇవాళ ఒక్కరోజే 9,000 పెరిగింది కిలోగ్రామ్కు. గ్రాముకు దాదాపుగా 1,119 రూపాయల బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 1,28,350 రూపాయలుగా ఉంది, 24 క్యారెట్లు. అలాగే ఈ నెల 18 నుంచి 29,000 వెండి పెరిగింది. 2026 ప్రారంభంలోనూ ధరలు పెరగొచ్చనే అంచనాల మధ్య ప్రస్తుతం ట్రేడింగ్ కొనసాగుతోంది. ఇయర్ ఎండింగ్ అలాగే న్యూ ఇయర్ సమీపిస్తున్న వేళ బంగారం వెండి ధరల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏ రోజుకు ఆ రోజు మార్పులు చేర్పులతో ఒక్కసారిగా ధరలు పెరుగుతున్నాయి. ఇటీవలి రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగి పెట్టుబడిదారులు అలాగే వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి దేశంగా. హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ విలువైన లోహాలు రికార్డు స్థాయిలను అందుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, వడ్డీ రేట్లపై అంచనాలు అలాగే పెట్టుబడిదారుల సురక్షిత ఆశ్రయాలు వెతకడం వల్ల ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా 9,000 పెరిగింది. అంటే 2,54,000కు చేరుకుంది. ఇదే సమయంలో బంగారం ధరలు గణనీయంగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగి 1,40,020 రూపాయలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,28,250 స్థాయిలో ట్రేడ్ అవుతోంది, 350లో. అలాగే ఈ ధరలు నగల కొనుగోలుదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ ధరలు చెన్నై మార్కెట్కి హైదరాబాద్ మార్కెట్కి కొంత వ్యత్యాసం ఉంది. ఇవి ఎప్పటికప్పుడు వినియోగదారులు గమనించుకొని తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఒక సూచన. ఎందుకంటే ఈ ధరలు చెప్తున్న ధరలు ఈ వార్తను ప్రసారం చేసేటప్పుడు లేదా వార్తను మీరు చూసే సమయంలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి డెఫినెట్గా. సో ఇది ఖచ్చితమైన నిర్ధారణ చేయలేము మనం. ఎప్పటికప్పుడు ఏ గంటకు ఆ గంట పెరుగుతుంది. బులియన్ మార్కెట్ ఉదయం ట్రేడ్ అవుతున్నప్పుడు ఒక ధర ఉంటుంది, మధ్యాహ్నానికల్లా కాస్త అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మళ్ళీ ఎవ్రీ హవర్లీ గంటకి ఇంటర్నేషనల్ మార్కెట్ని బట్టి ఈ ట్రేడింగ్ రన్ అవుతుంటుంది, ర్యాలీ కొనసాగుతుంది. సో మొత్తం మీద అది గమనించి మీరు ధరలకు సంబంధించినటువంటి ఖచ్చితమైన నిర్ధారణకు రావచ్చు. సో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జోరును కొనసాగిస్తున్న యుఎస్ స్పాట్ గోల్డ్ ధర 0.5% పెరిగి ఔన్స్కు $4,501 వద్దకు చేరుకుంది. సెషన్ ప్రారంభంలోనే ఇది $4,530 వద్ద ఆల్ టైమ్ రికార్డును తాకిన పరిస్థితి. సో ఇక్కడ ఏడాది మొత్తం మీద బంగారం ధరలు 70% పైగా పెరిగాయి. ఇది 1979 తర్వాత బంగారానికి వచ్చిన అతిపెద్ద వార్షిక లాభంగా విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ కారణాలు అనేకం ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మనం ఒక అంశం గమనించాలి. ఇక్కడ వెనిజువలాకి అమెరికాకు మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. వెనిజువలాకు సంబంధించినటువంటి చమురు నిల్వలను అమెరికా నిలిపివేస్తుంది, ఆపేస్తుంది, సముద్రంలో అడ్డుకుంటుంది. అదొక ప్రధాన కారణం. అలాగే ఆఫ్రికన్ దేశాల్లో కొనసాగుతున్నటువంటి కొంత యుద్ధ వాతావరణం, ఆఫ్రికన్ దేశాలు ముఖ్యంగా నైజీరియా లాంటి ప్రాంతాల్లో ఐసిస్పై అమెరికా దాడులు కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించడం అక్కడి అమెరికన్ ప్రెసిడెంట్ కార్యాలయం చెప్తోంది. దాంతోపాటు ఉక్రెయిన్ రష్యా వార్కు సంబంధించిన అంశాల్లో కొంత అనిశ్చితి. సో ఈ రకంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, దాంతోపాటు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అనౌన్స్మెంట్ కూడా కొంత దీనిపై ప్రభావం చూపుతుంది. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులకు ఏం జరుగుతుందంటే బంగారం అనేది ఒక మంచి ఒక పెట్టుబడి విధానంగా తెలుస్తుంది వాళ్ళకి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సేఫ్గా భావిస్తున్నారు. దీంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. అండ్ అలాగే ప్రస్తుతానికి డాలర్ మారక విలువ కూడా కొంత శాతం తగ్గి అది బంగారం వెండి ధరల పెరుగుదలకు కూడా మనకు కనబడుతుంది. బ్లూంబర్గ్స్ నివేదిక ప్రకారం ఈ రిపోర్ట్స్ మనకు అందుతున్నాయి. సో ఆ రకంగా అంతర్జాతీయ కారణాలే వీటన్నిటికీ కారణంగా కనిపిస్తోంది. అలాగే అమెరికా వడ్డీ రేట్ల కోతపై అంచనాలు బలపడడం, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారు కొనుగోలు చేయడం, అలాగే డీ డాలరైజేషన్ ఇందాక చెప్పినట్టుగా
ఆ, డాలర్ ధర తగ్గి బంగారం ధర పెరుగుతుంది. సో ఆ రకంగా అలాగే ఈటీఎఫ్లోకి నిధుల ప్రవాహం పెరగడం వంటి అంశాలు కూడా బంగారాన్ని మరింత ఆకర్షణీయ పెట్టుబడిగా మార్చుతున్నాయి. వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2 సార్లు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు కూడా బంగారం ధరలకు ఇప్పుడు ఒక రకంగా మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఇక వెండి విషయంలో అయితే ధరల పెరుగుదల మరింత వేగంగా సాగుతోంది. ఈ ఏడాది వెండి ధరలు 150% కంటే ఎక్కువగా పెరిగాయి. బంగారాన్ని కూడా మించి వెండి ఎక్కువగా పెట్టుబడిదారులకు మంచి లాభాలను ఇస్తున్నాయి. దీంతో మరింత ఆసక్తి పెరుగుతుంది. వెండి బాగా కొంటున్నారు ఈ మధ్య. వెండి మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తున్నాయి. సో బలమైన పెట్టుబడి డిమాండ్ వెండిని అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చడం, అలాగే మెమంటం ఆధారంగా కొనుగోలు వెండి ధరలకు ప్రధాన బలంగా మారుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా వినియోగదారులను ఆకర్షించేలా చేస్తున్నాయి. సో ఇండియన్ కమోడిటీ మార్కెట్ అనేటువంటి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో నమోదు చేశాయి. శుక్రవారం ట్రేడింగ్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.65% పెరిగి 10 గ్రాములకు 138,994 వద్ద ఆల్ టైమ్ రికార్డ్. ఇది చెన్నై మార్కెట్ గురించి చెప్తున్నాను నేను. ఇది హైదరాబాద్లో అంత లేదు. ఒక హైదరాబాద్లో దీనికి ఒక 600 తక్కువగా ఉంటుంది, అంటే 138,350 అలా ఉంటుంది. అదే సమయంలో మార్చి వెండి ఫ్యూచర్స్ను దాదాపు 4% పెరిగి కిలోకు 2,32,741 వద్ద చేరి ఇన్వెస్టర్లను అయితే ఆశ్చర్యపరుస్తుంది. ఇది మాత్రం స్టేబుల్గా ఉంది. గమనించండి, వెండి ధర 4% పెరిగింది ఇవాళ మళ్ళీ. దాదాపుగా ఇది 2,32,741 పర్ కేజీ. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలోనే ఈ ధరలు నమోదయ్యాయి. ఈ రకంగా ప్రస్తుతం ఈ ధరలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇదే పరిస్థితి. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి కాంట్రాక్టులు 0.7% పెరిగి ఔన్స్కు $4,533 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రాజకీయ అస్థిరత పెరిగినప్పుడు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల ఈ పెరుగుదల కొనసాగుతుందని నిపుణులు అయితే అంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా సాధారణంగా విలువైన లోహాలంటే చాలామందికి బంగారం వెండి గుర్తుకొస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం ఈ బంగారం వెండితో పాటు మరొక అప్డేట్ నేను మీకు చెప్తాను. బంగారం వెండితో పాటు రాగి రేటు కూడా పెరుగుతోంది. జాగ్రత్తగా వినండి, రాగి రేటు పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు $12,000 దాటింది. ఇవన్నీ కూడా విలువైన లోహాల జాబితాలో పోతున్నాయి. ఒకప్పుడు వెండి కొనాలంటే లైట్ తీసుకునేవాళ్ళు. వెండి మహా అయితే మన దృష్టిలో దాదాపుగా 60-70 వేల కిలో అట్లా వచ్చేది గత ఏడాదిన్నర క్రితం. ఇప్పుడు పరిస్థితి వేరు. 2,32,000 దాటుతోంది. చూడండి, ఎప్పటికప్పుడు అసలు వెండి ర్యాలీ ఇలా పోతుంది, అమాంతం కొనసాగుతోంది. బంగారం, వెండి, ఇప్పుడు కాపర్, రాగి ఆలోచించుకోండి. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం, పెట్టుబడి పెట్టే ముందు మేము చెప్పే విషయాల గురించి మీరు ఆలోచించే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. మేమేదో చెప్తున్నాం కదా అని ఇన్వెస్ట్మెంట్ విషయంలో పలానా న్యూస్ ఛానల్లో లేకుంటే వార్తాపత్రికల్లో వచ్చాయని చెప్పి ఆవేశపడద్దు. ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు 1-4 సార్లు ఆలోచించండి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఇది పెట్టుబడి సంబంధించిన అంశాలు కాబట్టి మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాం, దయచేసి 1-4 సార్లు ఆలోచించుకోండి. వెండి, బంగారం, కాపర్ ఏదైనా కావచ్చు, ఇంకేదైనా ఆర్నమెంట్స్ కావచ్చు, మార్కెట్లో ఎప్పటికప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి, తెలిసిన వాళ్ళని అడగండి, దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది వ్యూవర్స్ అడ్వైస్, ఖచ్చితంగా చెప్తున్నాం. ధరల హెచ్చుతగ్గులకు సంబంధించి ఖచ్చితమైన నిర్ధారణ మేము చేయలేం. మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రం మీకు చేరవేసేది మా బాధ్యతగా మేము మీకు కొంత సమాచారాన్ని చేరవేసే పరిస్థితి కనబడుతుంది. రైట్, మొత్తం మీద వెండి రేట్ అయితే పెరిగింది, 4% పెరిగి అమంతం 2,32,000 దాటింది. బంగారం రేటు కూడా 0.5% పెరిగింది. బంగారం రేటు కూడా కాస్త పెరిగినట్టుగా మనకు కనబడుతుంది. చెన్నై మార్కెట్కి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదు, మిగతా రాష్ట్రాలకి చెన్నై, తమిళనాడు మార్కెట్లకి చాలా తేడా ఉంది. దాదాపు ఒక 600-700 తేడా ఉంది. 24 క్యారెట్స్ బంగారం సంబంధించిన విలువ. సో ఆ రకంగా మీకు ఎక్స్ట్రాగా ఈ కాపర్ రేటు గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా 2025లో బంగారం, వెండి ధరలు 70% నుంచి 140% పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు కూడా ఏకంగా 35% పెరిగింది. 2009 తర్వాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే ఫస్ట్ టైం. కాపర్ అంటే రాగి. సో దీంతో నిపుణులు దీన్ని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు. మార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి కూడా ప్రధాన కారణం మళ్ళీ భౌగోళిక రాజకీయ కారణాలే. రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు కూడా
రాగి ధర పెరగడానికి ఒక కారణం అని చెప్పాలి. సుంకాల కారణంగా రాగి రేటు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమో అని చాలామంది నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. సో రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణంగా మారుతుంది. రైట్, ఇదంతా డిఫరెంట్. ఇంకా రాగి అనేది కాస్త ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టరు కాబట్టి అది ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ ఉంటుంది, అదంతా ఎలక్ట్రికల్ పర్పస్ ఉంటుంది కాబట్టి అది వేరే విషయం. జస్ట్ మీకు అవేర్నెస్ కోసమే చెప్తున్నాను. ఇక పండుగ సీజన్, పెళ్ళిళ్ళ సీజన్ మొదలవ్వక ముందే మళ్ళీ ఇదొక షాక్ బంగారం కొనే వాళ్ళకి. ఈ రేట్ అసలు ఊరట లభించిందా లేదంటే షాక్ తగులుతుందా, ఏం జరుగుతుంది? అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మార్కెట్ల ధరలు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒక రకంగా పసిడి ధరలు దూకుడు పెరుగుతుంది. తెలంగాణ, ఏపీలో అంటే తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ప్రస్తుతం ఇందాక మీకు చెప్పిన రేటు 1,32,350 కొనసాగుతున్న పరిస్థితి. ఆ రకంగా ప్రస్తుతం అయితే బంగారం ధరలు రకరకాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఎందుకు మార్పులు, అసలు ఏంటి పరిస్థితి అంటే అమెరికా డాలర్ విలువలో మార్పులు, ప్రపంచ మార్కెట్లో అస్థిరత బంగారం ధరలకు ప్రభావితం అవుతున్నాయి. అలాగే బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు అలాగే దాంతోపాటు ప్లాటినం ధరలు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. 10 గ్రాముల ప్లాటినం ధర కూడా 68,950 వద్ద ట్రేడ్ అవుతుంది. సో ఇది పరిస్థితి. ప్లాటినం మీకు గుర్తే ఉంటుంది, వెండి లాంటి లోహమే. ఒకప్పుడు బంగారం కంటే ఎక్కువగా ఉండేది రేటు ప్లాటినం. తులం ప్లాటినం గొలుసు రింగో కొనాలంటే కాస్ట్లీ ఉండేది. బంగారం వెండి కంటే ఏది కాస్ట్లీ అంటే ప్లాటినం అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్లాటినం అదే రేట్లో దాదాపు 10 గ్రాములు 68,950 అంటే నియర్లీ 69,000. కానీ బంగారం, వెండి అంతకు మించి దూసుకెళ్తున్నాయి. మరి ఈ సురక్షిత పెట్టుబడిగా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. అంటే ఇంటర్నేషనల్ ఏవైతే మార్కెట్ల ర్యాలీ అలాగే అక్కడి రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. సో ఆలోచించుకోండి, పెట్టుబడికి సంబంధించిన అంశాల్లో మళ్ళీ అది మార్కెట్ రిస్క్, అది మీ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యూవర్స్ అడ్వైస్ మళ్ళీ చెప్తున్నాం. సో ఇది తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్న బంగారం, వెండి ధరలకు సంబంధించిన తాజా అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.